రైట్, ఇక్కడ ప్రతిసారి మనం మాట్లాడుకుంటా ఉన్నాం దేశవ్యాప్తంగా బీజేపీ కూడా తెలంగాణలో ఒక ఆపరేషన్ నిర్వహించబోతోంది. తెలంగాణను వాళ్ళ గుప్పెట్లోకి తీసుకురావడానికి తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడం కోసం కూడా రకరకాల వ్యూహాలు పన్నుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపు 90% అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కూడా కూటమి ద్వారా అధికారంలో ఉంది. తెలంగాణలో కూడా ఖచ్చితంగా మా జెండా వేయాలి, మేము ఖచ్చితంగా అక్కడ ఉండి తీరాలి, మేము అక్కడ ప్రజల్లో ఖచ్చితంగా మా బీజేపీ ఎజెండాను తీసుకెళ్లాలనేటువంటి ఆ ఆపరేషన్ అక్కడ వ్యూహాలు కూడా పన్నుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆపరేషన్ తెలంగాణ అమిత్ షా బిఎల్ సంతోష్ పర్యవేక్షణలో 3 ఏజెన్సీల గ్రౌండ్ వర్క్ షురు. రాబోయే జిహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమలం పార్టీ పావులట. బెంగాల్ ఎలక్షన్స్లో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ టీమ్ సైతం ఏంటి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. అమిత్ షా బిఎల్ సంతోష్ పర్యవేక్షణలో 3 ఏజెన్సీల గ్రౌండ్ వర్క్ జరుగుతుందట. దీనికి సంబంధించి రాబోయే జిహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఇక్కడ ఒక ఎజెండాతో పనిచేస్తుందట, వ్యూహాలు రచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక స్పెషల్ టీమ్ సైతం ఎంట్రీ రాజకీయ వర్గాల్లో జోరుగా ఒక స్పెషల్ టీం వచ్చిందట. బెంగాల్ ఎలక్షన్లో కీలకంగా వ్యవహరించినటువంటి స్పెషల్ టీం తెలంగాణకు వచ్చిందట. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోందట ఈ అంశం పైన. ఇక్కడ రంగంలోకి బీజేపీ ఎలక్షన్ ఏజెన్సీలు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ఆపరేషన్ నాప్రాన్ మొదలుపెట్టింది. రాబోయే జిహెచ్ఎంసీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం 2029 ఎలక్షన్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రొఫెషన్ ఏజెన్సీల రంగంలోకి దించింది. ఇప్పటికే 2 ఏజెన్సీలు పనిచేస్తుండగా తాజాగా పశ్చిమ బెంగాల్, బీహార్ ఎన్నికల్లో కీలకంగా పాత్ర పోషించినటువంటి అభిష్టా టీం ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ పెద్దల ప్రత్యక్ష పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్న ఈ బృందం బూత్ స్థాయి నుంచి పార్టీ పరిస్థితులు, లోటుపాట్లపై అధ్యయనం చేస్తూ హైకమాండ్కు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ఆపరేషన్ నాప్రాన్ పేరుతో కూడా వ్యూహాలు రచించినట్టుగా తెలుస్తోంది. ఇదైతే 2029 అసెంబ్లీ ఎన్నికలతో పాటు అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా పనిచేస్తూ ఉంది. దీనికి సంబంధించి గెలుపు కోసం తెలంగాణలో పాకా వేయడం కోసం, తెలంగాణలో బీజేపీ జెండాను ఎగరవేయడం కోసం తాజాగా పశ్చిమ బెంగాల్, బీహార్లో పనిచేసినటువంటి ఎలక్షన్ ఏదైతే బీజేపీ గెలుపు కోసం పనిచేసినటువంటి ఎలక్షన్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఈ ఆ ఎలక్షన్ టీం వీళ్ళ కోసం పనిచేసిన టీం పేరు అభిష్టా టీం. ఈ అభిష్టా టీం తెలంగాణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ బూత్ స్థాయి నుండి జిల్లాల వ్యాప్తిగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ వ్యూహాలు అయితే రచించబోతున్నట్టుగా కూడా ఇక్కడ హైకమాండ్లో సలహాలు కూడా ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకసారి పూర్తిగా డీటెయిల్స్ చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగా చాలాసార్లు కూడా బీజేపీ వస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చాలాసార్లు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మేమే అధికారంలోకి అని చెప్పేసి కూడా చాలాసార్లు మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ తెలంగాణ కేంద్ర మంత్రి అమిత్ షా నేరుగా పర్యవేక్షించే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ కొన్ని నెలలుగా రాష్ట్రంలో పార్టీ ఎజెండా, ప్రచార వ్యూహాలను రూపొందిస్తోంది. మరోవైపు జార్విస్ సంస్థ భారీ కాల్ సెంటర్ల ద్వారా ఓటర్లను సంప్రదించడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, బూత్ కమిటీలను పర్యవేక్షించడం లాంటి పనులు చేస్తోంది. బీజేపీ ఉపయోగిస్తున్న సరల్ యాప్ నిర్వహణ బాధ్యతలను కూడా ఈ సంస్థ చూస్తోంది. ఇక ఇప్పుడు కొత్తగా వచ్చిన అభిష్టా ఏజెన్సీ అత్యంత కీలకంగా మారింది. గతంలో బెంగాల్ ఎన్నికల్లో భూపేంద్ర యాదవ్కు రిపోర్ట్ చేసిన టీం ఇప్పుడు తెలంగాణలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పర్యవేక్షణలో పనిచేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పరిశీలన, సర్వే పద్ధతిలో ప్రజల అభిప్రాయాలు, సమస్యలు, పార్టీ స్థితిగతులు, నేతల పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ హైకమాండ్ రిపోర్ట్ ఇవ్వడంతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తోంది. కాగా ఈ ఏజెన్సీకి లోకల్గా సహకారాలు అందించేందుకు బీజేపీ సంఘం నుంచి వాలంటీర్లు నియమిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అభిష్టా ఏజెన్సీ ఏం చేస్తూ ఉందంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి అంటే కాల్ సెంటర్ తీసుకున్న కాల్ సెంటర్ నుంచి గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజలందరి ఫోన్లకి ఫోన్ చేసి బీజేపీ పైన వాళ్ళ యొక్క అవగాహన ఏంటి, బీజేపీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారు, బీజేపీ నెక్స్ట్ అధికారంలోకి రాబోతా ఉందంటే వాళ్ళ యొక్క వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి. లేకపోతే 2029 జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి కావచ్చు. అసలు బీజేపీ అంటే వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు, బీజేపీ గెలుస్తుందా గెలవదా, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఏంటి పరిస్థితి, అక్కడ ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, అసలు ఏం జరగబోతుందని చెప్పేసి కాల్ సెంటర్ల ద్వారా అభిష్టా అనేటువంటి ఏజెన్సీ కాల్ సెంటర్ల ద్వారా ప్రజాభిప్రాయం సేకరించి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రత్యామ్నాయాలు జరగబోతున్నాయి. అటు ప్రజలు ఎటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళను హక్కున చేర్చుకోవాలంటే వాళ్ళను మన పార్టీ
మనకు ఓటు వేయాలంటే మన అధికారంలోకి తీసుకెళ్లాలంటే వాళ్ళ ప్రజలకు మనం ఏం చేయాలి, వాళ్ళ ప్రజలు ఎటువంటి వాటితో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆ పూర్తి విషయాలు కూడా సర్వే ద్వారా తెలుసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. తర్వాత సార్ పరిశీలనతో షురు. ప్రస్తుతం ఈ టీం మొదటి రాష్ట్రంలో సార్ ప్రక్రియను నిశ్చితంగా గమనిస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉంది, బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చేస్తున్నారనే అంశాలపై అగ్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపుతోంది. దీనికి తోడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించగా లేదంటే ప్రభావితం చేయగల 50 నుండి 100 మంది ప్రముఖ వ్యక్తుల జాబితాను ఈ టీం తయారు చేసినట్టు కూడా తెలుస్తోంది. తయారు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో రాజకీయ నేతలతో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యాపారవేత్తలు, మేధావులు, సామాజికవేత్తలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ స్థానిక సమస్యలు ఆరా తీస్తూ జనాల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తన ఓట్లకు మార్చుకునేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళ యొక్క ఆ వ్యూహం అనేది సార్ అనేటువంటి ఆ ప్రక్రియ ద్వారానే మొదలైంది. సార్ అనే ప్రక్రియ కరెక్ట్గా కొనసాగుతోందా, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఈ ఓటర్లు ఎంతమంది బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది, బూత్ లెవెల్ స్థాయిలో నుంచి ఏజెంట్లు ఏం చేస్తున్నారు, ఏజెంట్లు అసలు నిజంగా ఎలక్షన్స్ టైంలో బూత్ లెవెల్ ఏజెంట్లు పనిచేస్తా ఉన్నారా లేదా, నిజంగా ఈ 119 నియోజకవర్గాల్లో అందరూ నిజమైనటువంటి ఎమ్మెల్యే అర్హత కలిగినటువంటి వ్యక్తులే ఉన్నారా, లేకపోతే ఎవరైనా వ్యాపారవేత్తల్ని, బిజినెస్ మ్యాన్లను దించాలనేటువంటి ఆ వ్యూహాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే టార్గెట్ జిహెచ్ఎంసీ ఆపై అసెంబ్లీ. ముందుగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అభిష్టా టీం చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లను నాడిని పట్టుకునే అభ్యర్థుల ఎంపిక నుండి ప్రచార వ్యూహాల వరకు ఈ టీమే బ్యాక్ హ్యాండ్ నుంచి నడిపించినట్లు కాషాయ వర్గాలు చెప్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ఏజెన్సీలే తెలంగాణలో మకాం వేసి పార్టీలోకి చేరికల జోష్ పెంచడంతో పాటు ఇతర పార్టీలోని అసంతృప్తి నేతలను బీజేపీ వైపు తిప్పడంతో కీలక పాత్ర పోషించేలా పనిచేయబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం బీజేపీ ఈసారి గెలుపు కోసం కేవలం నాయకులపైనే కాకుండా పక్క కార్పొరేటర్లు తరహా వ్యూహాలపై ఆధారపడుతున్న తీరు పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ ఏజెన్సీలు బీజేపీని ఏ మేరకు గట్టెక్కిస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నదని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటి అంటే ముందుగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లు అందరినీ కూడా గెలిపించుకుంటే జిహెచ్ఎంసీ పరిధి మొత్తం కూడా వీళ్ళ ఆధీనంలోకి వస్తుంది. తర్వాత జిహెచ్ఎంసీ గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీలో మేము అధికార పీఠాన్ని చైర్మన్ పదవి దక్కించుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నుంచి కూడా ప్రజలు అసలు ఏం కోరుకుంటా ఉన్నారు, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు బీజేపీని హక్కున చేర్చుకుంటారా లేదా, వాళ్ళ ఓటు బీజేపీకి పడవాలంటే వాళ్ళ యొక్క ఓట్లు బీజేపీకి పడాలంటే బీజేపీ వైపు వాళ్ళ ఓటును మరల్చాలంటే ఏ విధమైనటువంటి వ్యూహాలు చేయాలి, ఏ విధమైనటువంటి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చాలంటూ కూడా రకరకాల వ్యూహాలు పంటున్నట్టు కూడా తెలుస్తోంది. మరి చూడాలి, ఇప్పటికే చాలాసార్లు కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మాట్లాడుతున్న క్రమంలో ఖచ్చితంగా వచ్చే 2029 ఎలక్షన్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి వాళ్ళు చాలాసార్లు చెప్తూ వస్తున్నారు. మరి వచ్చే అవకాశం ఉందా ఏంటి, మరి ఏం జరగబోతుంది అని చెప్పేసి కూడా మరొకసారి చూడాలి.